రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాదాపు అధికారంలోకి వచ్చి 18 నెలలు వస్తూ ఉంది. మరి ఈ 18 నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధికి కూడా శూన్యము, అదేవిధంగా కేంద్రంలో కూడా ఏ ఒక్క ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోకపోవడం చాలా బాధాకరం. గతంలో మన ఎన్నికల రాకముందు, ఎన్నికల కాకముందు, ఎన్నికల ముందు చెప్పిన సంగతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మళ్ళీ మీరు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తాము, మాకు ఓట్లు వేయండి చెప్పేసి ఓట్లు వేసి గెలిపించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళు చెప్పిన హామీలు అంటే గతంలో ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే రాయలసీమ ఉత్తరాదులకు పక్కాగా నిధులు ఇస్తాము, అభివృద్ధికి సహకరిస్తాము అని చెప్పిన ప్రభుత్వము ఈరోజు అధికారంలోకి వచ్చి దాని గురించి మాట్లాడంలే, రాయలసీమ గురించి మాట్లాడంలే, కడప ఉప్పు గురించి మాట్లాడంలే, విశాఖ ఉప్పు గురించి మాట్లాడంలే. విశాఖ ఉప్పు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లయితే 11,000 కోట్లు అని చెప్పి 600 కోట్లు ఇస్తామని చెప్పి అది కూడా విడుదల వారిగా చెప్తా ఉంది. మరి అదే విశాఖ ఉప్పుని ఈరోజు వేరే కంపెనీ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ కంపెనీలో ఉన్న లక్షలాది మందిని ఈరోజు రోడ్డును పడేసే పరిస్థితి ఉంది. దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడు, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడు. వీళ్ళేమో గతంలో అనేక మాటలు చెప్పారు, ఆ మాటలు ఏమైనాయని చెప్పేసి ఈరోజు నేను అడుగుతాను. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. విద్యుత్ ఛార్జీలు చాలా ప్రజలపైన భారం పడుతూ ఉంది. అదేవిధంగా మన నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశంలో చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. ఈరోజు సామాన్య మధ్యతరగతి కొనే పరిస్థితి లేదు. మరి మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు వెలుగుపెట్టింది ఏముంది, ఈరోజు పక్కాయిలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను పేపర్ కూడా రావడం లక్షలాది ఇచ్చామని చెప్పారు. కొత్త ఇల్లు ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఏ ఒక్కైనా ఇల్లు ఇచ్చిన పాపన పోలే. సొంతం స్థలాలు ఉన్న వాళ్ళకి అర్జీలు పెట్టుకోండి అని చెప్పి సచివాలయం చుట్టూ తిరిగి అర్జీలు పెట్టుకున్నారే కానీ వారికి కూడా ఇంతవరకు క్లారిటీలే. అదేవిధంగా మరి రిట్కోయిల నిర్మాణము గతంలో 90% మీ ప్రభుత్వంలోనే పూర్తయింది. ఆ తర్వాత ప్రభుత్వం గద్దె దిగిపోయింది. ఆ గద్దె దిగిపోయిన తర్వాత మళ్ళీ మీ ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇటుకోయిల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఇటుకోయిల గురించి పట్టించుకున్న పాపన పోలే, మళ్ళీ కొత్త ఇంటి ఇచ్చిన పాపన పోలే. మళ్ళీ ముఖ్యమంత్రి గారేమో మేము పట్టణాల్లో 2 సెంట్లు, పల్లె గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు ఇస్తామన్నారు, ఆ ఊసేయలేదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే మహిళలు బయటకు పోతారు. మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మళ్ళీ నిధులు ఇచ్చి మా మహిళకు మరుగుదొడ్లో కట్టించేవాము. ఇప్పుడు దాన్ని ఊసేయలేదు, దానికి నిధులే లేవు. ఒక పక్క రైతాంగం చూస్తే నివేరపోతా ఉంది, రైతాంగం పరిస్థితి చెప్పుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏ విధంగా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది ఎక్కడ ఉందని చెప్పి మాట్లాడతారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికల ముందు ఏమైతే చెప్పినారో ఆ మాటపై నిలబడండి. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం మీరు ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి సిపిఐ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. మీరు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు అయితేనేమి, అదేవిధంగా విద్యుత్ ధరలు అయితేనేమి, మొత్తం విద్యుత్ కార్యాలయాల చుట్టూ కూడా పెద్ద ఆందోళన కార్యక్రమంలో చేపట్టారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా మీరు మీ విధానాలను మార్చుకోకుండా ఉండి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేంత వరకు కూడా మన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము పోరాడమని చెప్తామని సిపిఐ పార్టీ ద్వారా తెలియజేస్తాం.